So hi guys, latest update on work from home. రీసెంట్ గా చూసుకుంటే లేటెస్ట్ ఈ పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే టాప్ కంపెనీస్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి దాని గురించిన అప్డేట్ ఇది. సో ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ చేస్తా ఉన్నాయి. సో అది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఎప్పుడు ఆల్వేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్ ఇచ్చారో చెప్పేదండి. సో 3 టైప్స్ నడుస్తుంది ప్రెజెంట్. ఇది కంటిన్యూ అవుతది. ఒకటొచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హైబ్రిడ్ మోడల్ అంటే 2 డేస్, హాఫ్ ఆఫ్ డేస్ అంటే 3 డేస్ ఇంట్లో, 3 డేస్ 2 డేస్ ఆఫీస్‌లో అట్లా. అండ్ ఇంగా ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ కూడా మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ నాట్ గోయింగ్ బికాజ్ కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పి. సో ఇక్కడ సో ఇప్పుడు హైబ్రిడ్ మోడల్‌లో అయితే టీసీఎస్, ఇన్ఫోసిస్ హైబ్రిడ్ మోడల్‌ని కంటిన్యూ చేస్తున్నాయి. దాని తర్వాత చూసుకుంటే ప్రెజెంట్ కేసెస్ అనేది ఆల్మోస్ట్ 16, 17,000 పర్ డే రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి, సో దీనికి సంబంధించి అంటే ఎంప్లాయీస్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకోటి ఏంటి అంటే మనము ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకునేటప్పుడు మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అడగొచ్చు. సో మన రీజన్స్ మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇటీవల ఈ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ అని చెప్పి ఇది కూడా ఏంటి అంటే కంప్లీట్ ఒక అంటే దీంట్లో జరిగింది ఏంటంటే రీసెంట్‌గా ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ ఇన్ఫోసిస్ అనేది నోయిడా దగ్గర ఒకరు ఇట్లా ఎంప్లాయీ కోవిడ్-19 బారిన పడడంతో సో ఆఫీస్‌కి ఇవ్వకుండా మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చింది. సో అట్లా ఆ విధంగా ఉంది. నెక్స్ట్ పేటీఎం కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేస్తుంది. అండ్ దెన్ ఇన్ఫోసిస్ హైబ్రిడ్ మోడల్‌ను ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ హైబ్రిడ్ మోడలే కంటిన్యూ చేస్తాయని చెప్పి అని అంటుంది. అండ్ మిగతా 5% మాత్రమే ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తుండగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తా ఉన్నారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద అంటే టాప్ వాళ్ళు మాత్రమే టాప్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఆఫీస్‌కెళ్తా ఉన్నారు. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే ఇంకా దీనికి సంబంధించి 25/25 పాలిసీ అంటే ఏంటి అంటే 25% టైమ్‌ని ఆఫీస్‌లో కేటాయించాల్సొస్తుంది. దానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ దెన్ చూసుకుంటే ఇంగా ఈ వర్క్స్ అంటే ఇప్పుడు కమ్యూనికేట్ చేయడం ఈజీ అవ్వడానికి ఇది ఈ విధంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే వేరే వేరే కంపెనీలు ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ హెచ్‌సీఎల్ కంపెనీ కూడా హైబ్రిడ్ మోడల్ కంటిన్యూ చేస్తా ఉంది. సో ఇలా చూసుకుంటే హెచ్‌సీఎల్ హైబ్రిడ్ మోడల్ అండ్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ హైబ్రిడ్ మోడల్ అండ్ కొన్ని కంపెనీస్ పేటీఎం వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్‌గా. సింఫోసిస్ యూఎస్ బేస్డ్ కంపెనీ అది వర్క్ ఫ్రమ్ హోమే. సో ఇలా ఏంటి అంటే చాలా వరకు ఇదే ప్లాన్ చేస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేసేదానికి చాలా కంపెనీస్ ప్లాన్ చేస్తున్నాయి. మీన్ వైల్ ఫస్ట్ ఇనిషియల్‌గా 2 మంత్స్ అయితే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మనం అడిగేదానికి రైట్ ఉంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. థాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.